హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఆల్మోస్ట్ 2 వీక్స్ తర్వాత ఒక వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్యలో షూట్ చేయలేదు. ఐమ్ టేకింగ్ లాంగ్ బ్రేక్స్. ఈరోజు సండే బై ద వే. మార్నింగ్ అరౌండ్ 10 అవుతుంది అనుకుంటా. అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఫస్ట్ వెళ్ళే ప్లాన్ లేదు యాక్చువల్గా, బట్ సడన్గా సరే వెళ్దాము అని చెప్పి మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్కి అట్లా వచ్చేద్దాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో రెడీ అయ్యాము, సరే వెళ్దాము అని చెప్పి ఇప్పుడే లేచి టీ తాగి జస్ట్ ఫ్రెష్ అయ్యేసి బయలుదేరదాము అని చెప్పి అండ్ షో యూ మై గుడ్ ఫిట్. లైక్ సింపుల్గా కొంచెం ఫ్రీగా ఉండాలని కనిపిలా. ఇక బయలుదేరదామని గగన్ కూడా. గగన్ సింపుల్గా రెడీ అవుతాడు, మనకు కొంచెం గగన్ రెడీయే కాడు అనమాట బేసిక్గా. నేను కొంచెం ఓవర్లీ డ్రెస్డ్ అనమాట. ఆల్వేస్ అండర్ డ్రెస్డ్ హస్బెండ్, ఓవర్లీ డ్రెస్డ్ వైఫ్. ఒక రంగా చెప్పాలంటే అండర్ డ్రెస్డ్ అని చెప్పను, బట్ నార్మల్ క్యాజువల్స్ అప్పుడు సూపర్ క్యాజువల్గా ఉంటాడు అనమాట. పెళ్ళిళ్ళు ఏదైనా అఫీషియల్ ఇవి అన్నప్పుడు మాత్రం ప్రాపర్గా రెడీ అయ్యాయి. క్యాజువల్ అనే పదమే సింపుల్గా ఉండేదాన్ని, మళ్ళీ సూపర్ క్యాజువల్ ఎందుకండి రాహుల్ తల మాత్రం దోతాడు 100 సార్లు. 100 సార్లు ఎందుకు అది సెట్ అయ్యేదాకా దూతా. అదేమి సెట్ అవ్వదు. సో 100 సార్లు దోతూనే ఉంటాడు రోజంతా. లిఫ్ట్లో చూడు, అద్దం ఉంటే చూడు, ఇట్లా అను ఎంతమంది అబ్బాయిలు రిలేట్ అవుతారో వాళ్ళకే తెలియాలి. చాలు, మరీ ఎక్కువ కొట్టుకోగా అనకూడదు కదా. ఇట్లా నా లైట్గా అనాలి, ఒకటే దగ్గర గోకేవనుకో పోతుంది. కాన్సంట్రేషన్. సరే పెద్ద ఫ్లవర్ చేస్తావా? పెద్ద ఫ్లవర్ అనుకున్నాడు. పవిక హాయ్. బాబాయ్ చూడు, బాబా సైడ్ చూడు. హాయ్ హాయ్. బాబా సైడ్ చూడు. తమ్ముడు పనుకున్నాడు కదా. కుట్టి, ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పు. బుక్ చదువుకుంటున్నా అని చెప్పాలి. ఏం చేస్తున్నా? గుడ్ బిహేవియర్ బుక్ చదువుకుంటూ బ్యాడ్గా బిహేవ్ చేసిన పరిక. రే కుశాంక్, తీ నోట్లో అది. బాబాయ్ తెల్లగున్నాడు, పవిక తెల్లగుందా? టెంట్ వేసిన హరిప్రియ. టెంట్లు ఇక్కడ పడుకుంటారంట. ఇక్కడ పైన గోడ కట్టేసినారు, ఇది దీని మీదకి వేసినారు. అదే ఈ లింగన్న కోసమే టెంట్ వేసినారు. పై కూడా నువ్వు ఓ మై గాడ్, ఓ మై గాడ్, వాటే టెంట్ వానలు వచ్చినా, వరదలు వచ్చినా, ఎండకు సర్లగా ఉంటుంది, చలికి వెచ్చ. ఏయ్ కాలు ఇరిగిపోతే ఎట్లా దుంకినాడు. ఇది మా టెంట్. కుట్టి హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు చెప్పు. కుట్టి చెప్పవా? సరేలే బాయ్. ఎక్కడున్నావు నువ్వు? అక్కడ ఇక్కడంటే ఎక్కడ? టెంట్. ఏం చేస్తున్నావు టెంట్లో?
ముక్కోటి ఏకాదశి అన్నమాట. పొద్దున్న మార్నింగ్ ఇప్పుడు 6:15 లేచాను. నేను చదవకపోతే పిల్లలు టకటక క్లీన్ చేసుకొని దేవుడు అన్నీ కూడా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి. అది ఈరోజు వాకింగ్ అని చెప్పి లేచాను. బట్ ఈరోజు అట్లా పండగ కదా, ఫస్ట్ ఇది చేద్దాము అని చెప్పి రోజు అది, లేదంటే వాకింగ్కి వెళ్దాము అని చెప్పినాను. రోజు ఫస్ట్ వెళ్ళి ఇప్పుడు ఇల్లు ఊడ్చుకొని ఇల్లు తుడుచుకోవాలన్నమాట. దాని తర్వాత ఫ్రెష్ అయ్యి దేవుడి పూజ చేసుకోవాలి. కగన్ గుడ్ మార్నింగ్ చెప్పు కగన్. పూలు కూడా పెట్టాను.
చెగడద్దు. చూస్తున్నా ఇట్లా మేడం లేపుతున్నావు లేపకుండా చెప్తాను వీడియో ఆన్లో పెట్టినా